బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ ఫ్రై చాలా మందికి చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా, తీతీగా ఉంటుంది, కమ్మకమ్మగా ఉంటుంది, అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇవాళైతే చాలా సింపుల్గా చేస్తున్నాను, ఏవో ఆర్భాటంగా ఏమీ కాకుండా చాలా సింపుల్గా. పోపు వేసేసుకున్నాను. ఫస్ట్ దాన్ని నూనె వేసుకున్నాను బాండీలో. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు. ఇది మాత్రం బాగా దోరగా వేగాలి. ఎంత దోరగా వేగితే అంత బాగుంటుంది. కొంచెం ఇంగు వేసేసుకుందాం, అలాగే పసుపు వేసేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కావాలి అన్నవాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కారం కూడా నేను వేయట్లేదు, ఎండు కారం కూడా వేయను. ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయల కారమే. సో ఇవి ఒక్కసారి వేగాలి. ఎప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు వేగిపోతాయో అప్పుడు మనం క్యారెట్ ముక్కలు వేసేసుకోవచ్చు. చూసారు కదా పేరుతున్నాయి. ఇవి ఒక్కసారి వేగిపోవాలండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు వేసేసుకుందాం. చపాతీలోకి కూడా బాగుంటుంది, బట్ ఎక్కువ అన్నంలోకి బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాక అప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. నేను ఒక 1/2 కిలో తరిగి పెట్టుకున్నాను. సో అవన్నీ వేసేసుకుంటున్నాను. నేను క్యారెట్ ముక్కలు నేను ఉడకబెట్టుకోలేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను కాబట్టి పడుతుంది, టైం పడుతుంది. ఒక 2-3 విడతల తర్వాత కానీ మగ్గదు. కొంచెం నేను వాటర్ 1/2 గ్లాస్ వాటర్ పోస్తాను. అప్పుడు ఏమవుతుందంటే 1/2 గ్లాస్ వాటర్ పోస్తే మనకి కొంచెం తొందరగా అవుతుందన్నమాట. 1/2 గ్లాస్ కూడా నేను పోయలేదు, కొంచెమే పోసాను. వీటిని ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకోవచ్చండి. మూత పెట్టేసుకున్నాక కొంచెం మగ్గాక సాఫ్ట్ అయ్యాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మంచిగా సాఫ్ట్గా అయిపోయి క్యారెట్లు కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయి. ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోమని నేను చెప్పాను కదా. ఉల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదంతే, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను జస్ట్ వెల్లుల్లిపాయలు మాత్రం పోపులో వేసాను. ఇప్పుడు నేను సాల్ట్ వేసేసుకుంటాను. దీనికి సరిపడా ఎంత కావాలో అంతే సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్నాక కూడా కాసేపు మనం వదిలేయాలి, ఎందుకంటే సాల్ట్ వేస్తే కొంచెం నీరు వదిలేస్తుంది కాబట్టి. సాల్ట్ వేసుకున్నాక కూడా కొంచెం మనం ఇలాగా వదిలేసేయాలి. ఇంకా ఏమి ఎలాంటి పౌడర్స్ వేయక్కర్లేదండి. జస్ట్ ఇదే మనకి ఈ కూర ఇలా మనకి సింపుల్గా ఉంటేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చాలా. తగినంత ఉప్పు మాత్రం వేసేసుకోండి. ఇంకా ఎండు కారం కూడా నేను వేయట్లేదు. సో ఒక్కసారి కొంచెం మగ్గనిద్దామండి. సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక పించ్, 1/2 పించ్ కూడా ఉండదు, ఎంతో చాలా కొంచెం మిరియాల పొడి వేసేసాను. మిరియాల పొడి వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కొబ్బరి వేసేసుకోవాలి. మనకి కూరకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి తప్ప ఎక్కువ వేసుకోకర్లేదు. చూసారు కదా, మరీ క్యారెట్ని డామినేట్ చేసేయకుండా మనకి ఎంత వేయాలో, అది ఎంత వేస్తే బాగుంటుందో అంతే వేయాలి తప్ప ఎక్కువ కొబ్బరి వేసేసుకున్నా కూడా బాగోదు. అప్పుడు కొబ్బరి కూర తింటున్నట్టే ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా చేసేసుకుంటే సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర. చాలా టేస్టీ అయిన కూర మీ సొంతం అయిపోతుంది. తప్పకుండా మీరు ఇలా చేసుకోండి, క్యారెట్లు తెప్పించుకోండి, హ్యాపీగా ఇలా సింపుల్గా చేసుకోండి. ఎంత బాగుంటుందో, పిల్లలు కూడా ఇష్టపడతారు. బాయ్ అండి.